అందరికీ నమస్తే అండి. శ్రీ గణేష షోడశ నామాలను ప్రతినిత్యం పూజ చేసుకునే ముందు ఈ గణపతి 16 నామాలను గనక చదువుకున్నట్టయితే మనకు పనులన్నీ కూడా విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ నామాలను మీరు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క నామంలోని అంతరార్థం మీకే అర్థమవుతుంది. ఏమిటి, ఫస్ట్ మనము ప్రతి పూజకి ఫస్ట్ గణేష్ పూజ చేసుకుంటాం. ఎందుకు? గణేషుని మొహము మనకు గజేంద్రుడి మొహం అన్నమాట. గజేంద్రుడి యొక్క ముఖారవిందం అంటే ఏనుగు తలకాయని చూసినప్పుడు మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. పర్వాలేదు, మనకు ఒక మంచి దైవం మనకు అండగా ఉంది, ప్రతి పనిలోనూ ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ దైవం చూసుకుంటాడు అనే ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది ఆ గణేషుని యొక్క రూపాన్ని మనం గనక దర్శించుకున్నట్లయితే. అందుకని మొదటి నామమే మీరు గమనించండి, సుముఖాయ నమః అని ఉంటుంది. సుముఖాయ నమః అంటే చక్కని ముఖము, చక్కటి శాంత స్వరూపమైన మొహము. ఆ ముఖం చూడంగానే మనలో ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. బాలగణేశుని యొక్క అల్లరి కనిపిస్తుంది. తర్వాత ఏకదంతాయ నమః, ముఖంలోనే అతనికి మనం తొండం పక్కన చూస్తే ఒక దంతం విరిగి ఒక దంతమే ఉన్నది. సో ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః అని ఉంటుంది. ఈ విధంగా గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః అంటూ మనము ఈ 16 నామాలను చక్కగా పఠించి పూజ చేసుకున్నట్లయితే పూజ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది, పూజ ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈ 16 నామాలు చదివేటప్పుడు మనం ఏ గణేశుడికి పూజ చేయాలి, పటానికి పూజ చేయాలా, పసుపు గణపతికి పూజ చేయాలా, లేదా విగ్రహానికి పూజ చేయాలా అనే డౌట్లు ఏమీ తెచ్చుకోకండి. ఏదో ఒక గణపతి స్వరూపం మీకు టైం ఉంది అనుకుంటే హరిద్రం గణపతి పూజ చేసుకోవచ్చు, లేదు అంటే పటానికి చేసుకోవచ్చు, లేదు అంటే ఈ నామాలను చదువుకోండి. సంకల్పం చెప్పేటప్పుడు ఈ నామాలను కనుక చక్కగా చదువుకున్నట్టయితే ఈ 16 కళలు మనలో ప్రవేశించి 16 నామాలలోని 16 కళలు స్వామి నుంచి మనకు ప్రవేశించి చక్కగా మనలోని చైతన్యాన్ని బయటికి తీసుకొస్తాడు స్వామి అన్నమాట. ఆ విధంగా మనము ఆ రోజున ఏ కార్యాన్నైనా మనం చేసుకునేటప్పుడు వినాయకుడికి ముడుపు కట్టుకొని చేసుకునే విధానం కూడా ఉంది. చవితి నాడు ఉండ్రాళ్ళు పోసి బియ్యం మూట కట్టి మొక్కుకుంటాము. ఈ నామాలను నిత్యం చదువుకోవడం వలన మనకు నిత్యం అవరోధాలు ఎదురవ్వవు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి శకునాలు అని పట్టింపులన్నీ ఉంటాయి. అవతల వాళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడారని ముందుకు వెళ్ళలేకపోతారు. అలాంటప్పుడు కూడా ఈ నామాలను మనసులో స్మరించుకుంటూ వెళ్ళచ్చు. ఇవి స్తోత్ర రూపంలో, నామావళి రూపంలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. స్తోత్ర రూపంలో ఉన్నప్పుడు ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః అని విడివిడిగా రాదనమాట. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటో విఘ్న రాజోగణాధిప, ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణ హేరంబో స్కందపూర్వజః అని స్పీడ్గా 16 నామాలు చదివేసుకుంటాం. ఇదే మీరు చక్కగా పూజ చేసుకునే టైం ఉంది అనుకోండి, చక్కగా 16 పూలు సేకరించుకొని స్వామికి చక్కగా అక్షంతలు, పూజ, గంధం, కుంకుమ, పసుపు అన్నీ సమర్పించి బెల్లం ముక్క నివేదించండి. ఖచ్చితంగా బెల్లం ముక్క నివేదించండి. అటు పిమ్మట మీకు శక్తి కొలది ఏ నైవేద్యాన్నైనా మీరు పెట్టుకోవచ్చు. తప్పకుండా గణేశుడికి మందార పూలు, తెల్లని మందార పూలు సమర్పించండి. ఈ పూజ చేసుకున్నాక తెల్లని మందార పూలు సమర్పించినట్లయితే మీరు గమనించారో లేదో, మందార పువ్వు యొక్క ఆకారం 5 రెక్కలతో ఉన్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుందంటే స్వామి యొక్క 2 చెవులు, మనకి 2 చేతులు, తొండము, ఆ మధ్యలో ఉండే ఆ పువ్వుకి మధ్యలో ఉండే ఆ కాడ తొండములాగా అనమాట. మనకి ఆ గణేశుని యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబించే పువ్వు వచ్చేసి మందార పువ్వు అనమాట. అందులో తెల్ల మందార పువ్వు అంటే తెల్లని గణేశుడు. మనము ఆ రకంగా స్వామిని తెల్లని మనస్సుతో, తెల్లని పువ్వులతో అర్చించడం వల్ల స్వామికి అత్యంత ఇష్టలమవుతాం. అంతేకాకుండా జిల్లేడు పువ్వులు కూడా స్వామికి అత్యంత ఇష్టం. జిల్లేడు పువ్వులతో కూడా స్వామిని పూజించవచ్చు. ఈ రకంగా మనము గణేశుని యొక్క పూజ చేసుకున్న తర్వాతన ఏ దేవానికైనా కూడా మనం ప్రార్థన చేసి చక్కగా ఆ రోజు ఫలితాన్ని మనం పొందుతామని, మీరు పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ధన్యవాదాలు.